హలో గైస్, అందరికి ఈ వ్లాగ్ ఏంటంటే నేను మా ఫ్యామిలీ కలిసి ఇప్పుడైతే విజయవాడ వచ్చాం. ఎర్లీ మార్నింగ్ 4 కి అయితే స్టార్ట్ అయిపోయాం కాకినాడ టౌన్ నుంచి. విజయవాడ రావడానికి ఆల్మోస్ట్ 10 అయితే అయిపోయింది. మా నాన్న, మా అమ్మ, మా చెల్లి, నేను అయితే కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాం. మొత్తం నలుగురు. ఇంకా గుడి అయితే చాలా రష్ గా ఉంది. మేమైతే ఫ్రైడే రోజున వచ్చాం కాబట్టి నార్మల్ డేస్ లో అయితే గుడి అంత రష్ గా అయితే ఉండదు. ఇంకా మేమైతే దర్శనం లైన్ లో కూడా వచ్చేసాం. ప్రెసెంట్ అయితే దర్శనం లైన్ అయితే ఖాళీగానే ఉన్నా. పైకి వెళ్ళక చూడాలి అసలు ఖాళీగా ఉందో లేదో. గుడి అయితే చాలా రష్ గా ఉంది. కానీ 15 మినిట్స్ లో అయితే మనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము అన్నప్రసాదానికి అయితే వచ్చేసాం. చూడండి అసలు ఖాళీ అయితే లేదు. మాకు ఇక్కడైతే 1.5 hours అయితే పట్టింది. అసలు ఈ లైన్ అయితే హాల్ బయట వరకు వచ్చేసింది. ఇంకా మేమైతే డైనింగ్ హాల్స్ లో కూడా వచ్చేసాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. మెయిన్ గా సాంబార్ అయితే చెప్పక్కర్లేదు. ఇంకా ఫుడ్ తినేసి బయటకు వచ్చేసి ప్రసాదాలు తీసుకుని ఇంకా ఆటో ఎక్కేసి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా విజయవాడ నుంచి సామర్లకోట వెళ్ళడానికి మనకి జన్మభూమి అయితే ట్రైన్ ఉంది. ట్రైన్ ఎక్కేసి ఇంకా సామర్లకోట అయితే వచ్చేసాం. సరిగా నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసుకోండి. సపోర్ట్ చేయండి గైస్. ఇలాంటి వీడియోస్ ముందు ఇంకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.